నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు సలీం పాషా గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే. ఇప్పుడు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంతకుముందుకైతే ఉన్న ప్రభుత్వం కొంతవరకు విద్యార్థులు అన్యాయం చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా వరకు అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న విద్యార్థులకు న్యాయం చేస్తుందని మనం అనుకోవచ్చు అన్న. తప్పకుండా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంలో విద్యార్థి నాయకులకు తప్పకుండా అవకాశాలు వస్తాయి. అందులో భాగంగానే మన బల్మూరి వెంకట్ గారు విద్యార్థి నాయకుడు ఇలా ఒక చిన్న వయసున్న ఎమ్మెల్సీగా చేసి పెద్దల సభలో పంపించారు. మరోపక్క అనిల్ కుమార్ యాదవ్ను కూడా రాజ్యసభ పంపించారు. ప్రభుత్వం వచ్చి 3 నెలలే, ఇప్పుడు 100 రోజులే పూర్తయింది. మాకు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వంలో గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిన ఫ్రంట్ లైన్లో ఉండి కొట్లాడిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అవకాశాలు వస్తాయి. మాకు ఆ నమ్మకం ఉంది. ఇంతవరకు అయితే ఒక 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి అంటుంది. ఆ 30,000 ఉద్యోగాలు ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు లోపడివేనా, లేకపోతే అవి సపరేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా ఒకటి ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు భర్తీ చేస్తామని చెప్పారో ఆ మాట కట్టుబడి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగులు కూడా సంతోషంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు. కేసీఆర్ భర్తీ చేయలేకపోయాడు. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో 70,000, 80,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి 1,20,000 చేసినాం, 1,30,000, 50,000 అని అట్లా తప్పుడు ప్రచారం చేసుకున్నారు. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసి చూపిస్తుందనే నమ్మకం నిరుద్యోగులకు ఉంది. నిరుద్యోగులకు ఆ నమ్మకం ఉంది. ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు అంత బాధ? టీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు? వాళ్ళ పార్టీ విషయాలు చూసుకోవాలి. ఎవడు ఉంటలేడు పార్టీలా. అందరూ కాంగ్రెస్లకు లైన్ కడుతున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు. దాని అర్థం ఏంది? ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి అందరూ భాగస్వామ్యం కావాలనుకుంటారు. ఫస్ట్ పార్టీ గురించి ఆలోచన చేయాలి. ఎవడు ఉంటలేడు ఆ పార్టీలో. మెయిన్గానా ఇప్పుడు నిరుద్యోగ సమస్య వల్లనే కొంతవరకు నిరుద్యోగులు వ్యతిరేకించి ప్రభుత్వాన్ని పడగొట్టారని చెప్పేసి అంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికల్లో ఇదే మద్దతు నిరుద్యోగుల నుంచి వచ్చే అవకాశాలు ఉందని అనుకోవచ్చా మనం? తప్పకుండా. ఎందుకంటే ప్రజాప్రభుత్వం ఏర్పాటు, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటులో నిరుద్యోగుల పాత్ర ఉంది. నిరుద్యోగులు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వేయడమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకైనా, వాళ్ళ బంధువులకైనా, చుట్టుపక్కల వాళ్ళకైనా మీరు 2,000 పింఛను చూసుకుంటే మాకు ఉద్యోగం వస్తలేదు, మా భవిష్యత్తు ఏం కావాలి, మా ఉద్యోగం వస్తే మా జీవితాలు బాగుపడతాయని కన్విన్స్ చేసి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించారు నిరుద్యోగులు. ఈ ప్రభుత్వం ఏర్పాటులో నిరుద్యోగుల పాత్ర ఉంది. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వేగవంతం చేస్తుంది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి నీతి నిజాయితీ కలిగిన వాళ్ళతోటి ఇవాళ టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పాటు చేసిరు. ఇప్పుడు పేపర్ లీకేజీలు అయినాక సంవత్సరంన్నర పోరాటం చేసినా కానీ మరి ఈ కేసీఆర్ టీఎస్పీఎస్సీని కనీసం నిరుద్యోగులకు ఎట్లాగో ఉద్యోగాలు ఇవ్వలేకపోయిండు, టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేయలేకపోయిండు. ప్రజాప్రభుత్వం వచ్చినాకనే కదా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. అది నిరుద్యోగుల ప్రధాన డిమాండ్ ఏంది? టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి. చేసిరు కదా ఈ ప్రభుత్వం చేసింది కదా. టీఎస్పీఎస్సీలో మంచి అధ్యక్షుని పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంతకుముందుకు రేవంత్ రెడ్డి చూసుకున్నట్లయితే ఆ డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా విమర్శించడం జరిగింది. దాని గురించి అని చెప్పేసి మీరు? డీజీపీ మహేందర్ రెడ్డి గారిని గతంలో రేవంత్ రెడ్డి గారు విమర్శించారంటే అప్పుడు ఆయన పోలీస్ ఆఫీసర్, ఒక డీజీపీగా ఉన్నాడు. ఆ ప్రభుత్వ విధానాలు ఆ కొన్ని విషయాలలో ఏదైనా విమర్శ చేస్తే చేయొచ్చు, కానీ ఇప్పుడు ఆయన మీద పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు. ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఒక స్ట్రిక్ట్గా నడిపే ఒక చైర్మన్ ఉండాలనుకున్నప్పుడు ఆయన దానికి సూటబుల్ అయ్యిండు. దానిలో భాగంగానే చేసిరు తప్ప ఇంకా వేరే రకరకాలుగా అనుకుంటున్నట్టు ఏం కాదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు విమర్శలు చేస్తాము, అది ప్రభుత్వ పరంగా చేస్తున్నప్పుడు ఆయన మీద కూడా ఒత్తిడి ఉండొచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, ఈయన మీద ఒత్తిడి చేసి కొన్ని పనులు కొంత ఏదైనా చేస్తే చేపియొచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఫ్రీగా ఉన్నాడు కదా, ఫ్రీగా పనిచేసుకునేందుకు ఆయనకు ప్రభుత్వం నుంచి ఏ ఒత్తిడి లేదు. నిరుద్యోగులకు న్యాయం చేయడమే ఆయనకు ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్కి ఇచ్చారు. ఆయన ఆ పనిలో ఉన్నాడు. ఆయన ఒక మంచిగా పని చేస్తున్నప్పుడు మనం ఎందుకు విమర్శలు చేయాలి?
అంటే ఇప్పుడు మీరు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్నారు కదా, ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 17 స్థానాల్లో 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఖచ్చితంగా గెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాట అంటారు. ప్రజల మూడు కూడా అట్లనే ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి 14 మంది గెలవబోతా ఉన్నారు. వేరే ఆల్టర్నేట్ కూడా తెలంగాణ ప్రజలకు లేదు. ఇలా దేశవ్యాప్తంగా చూస్తే కూడా బీజేపీకి ఒకటి రెండు వస్తే ఎక్కువ. ఇంకొక విషయము, దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొనే సత్తా కేవలము అది రాహుల్ గాంధీ గారికి మాత్రమే, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే, ఇండియా కూటమికి మాత్రమే ఉంది. ఇది తెలంగాణ ప్రజలతో పాటు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని గమనించారు. కాబట్టి ఖచ్చితంగా రేపు దేశంలో కూడా ఇండియా కూటమి విజయం సాధించబోతా ఉంది తెలంగాణతో పాటు. ఇంకా దేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే ఒక ఆశగా తెలంగాణనే ఉంది. అది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోనే ఇక్కడ 14 స్థానాలు వస్తాయి అనేది జాతీయ స్థాయిలో ఉండే నేతలు కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, జాతీయ నాయకులు కూడా వాళ్ళకు కూడా తెలంగాణ ఒక ఆదర్శంగా, ఒక ఆశాకిరణంగా కనబడుతుంది. మొత్తం దేశానికి ఒక దిక్సూచిలాగా తెలంగాణ కనబడుతుంది. ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ అసలు ఇంతకు ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఇక చూడండి, దేశంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను ఈడీ అని, సిబిఐ అని రకరకాల కేసులు మోపి జైల్లో వేస్తున్నారు. అందులో భాగంగానే రేపు కేజ్రీవాల్ బయట ఉంటే అత్యంత ప్రభావితంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, వీళ్ళ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయబోతున్నాడు. ఆ ప్రభావం పడుతుందనే అలాంటి వాళ్ళను సెలెక్ట్ చేసి జైల్లో వేస్తున్నారు. ఇలా అందరినీ జైల్లో వేస్తే ఇక ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ప్రతిపక్షం లేకుండా ఈ ఎన్నికలు ఎట్లా నడుపుతారు? ఆయన ఒక్కరినే కాదు కదా, అనేక మంది లోపటేసారు. ఇంకా ఇది మళ్ళా కేజ్రీవాల్ తోటి కూడా ఆగేటట్టు లేదు. ఇంకెంతమందిని వేస్తారు? అంటే ఈ ఎలక్షన్ కోడ్ పడ్డది కదా, ఈ ఎలక్షన్ కోడ్లో ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ అని చెప్పేసి భావించవచ్చు. ఇది కరెక్ట్ కాదు. కేజ్రీవాల్ అరెస్ట్ అనేది అది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య, ఇది నిరంకుశ చర్య. కేవలము తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, రేపు ఎన్నికల్లో ప్రభావవంతంగా పనిచేయబోతున్నాడు అనే ఉద్దేశంతో ఆయన జైల్లో వేసారు. ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ రాగానే ఎందుకు వేసారు? ఎన్నికల తేదీలు ప్రకటించినాక ఎందుకు వేసారు? ఇన్ని రోజులు ఎందుకు వేయలే? ఇక్కడే అర్థమైపోతుంది కదా. ఇది కేవలం ఏంటంటే ప్రతిపక్షము ఉండొద్దు, రేపు ఎన్నికల్లో వీళ్ళకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడే ప్రతిపక్ష నాయకులు ఉండొద్దు, సునాయాసంగా గెలవాలి. మరి ఎందుకు ఈ ఎన్నికలు ఎందుకు సునాయాసంగా గెలవాలి? ప్రతిపక్ష నాయకులు లేకుండా గెలవాలంటే మరి ఎన్నికలు ఎందుకు? మేమే విజయం సాధించినామని ప్రకటించుకోండి, అయిపోతుంది. దేశం పరువు పోతుంది, అన్నీ పోతాయి. దానికి కూడా దిగజాడుతారు కదా. అంటే కొంతమంది నాయకులు అంటారు ఈ ప్రజాస్వామికానికి ఇది వ్యతిరేకం అని చెప్పేసి అంటారు ఈ అరెస్ట్లో. దీన్ని బీజేపీ వాళ్ళు ఏ విధంగా అనుకున్నా కానీ కొంతమంది అయితే ఖండిస్తున్నారు. దీన్ని మీరేమంటారు? కేజ్రీవాల్ గారి అరెస్టు అనేది ముమ్మాటికి ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కుట్రలో భాగమే. ఎందుకంటే మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అణచివేయడము, జైల్లో బంధించడము, తద్వారా ఏంటంటే ఎన్నికల్లో లాభం పొందడానికే ఇది జరిగిందని మేము భావిస్తున్నాం.